హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం మేతి మలై మటర్ కర్రీని చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూను బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులో 2 యాలకులు, ఒక 10 గ్రాముల పట్ట, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటాము. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది నార్త్ సైడు మంచి ఫేమస్ డిష్ అవుతుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఒక 250 గ్రామ్ టమాటోలు, లేకపోతే 4 పెద్ద టమాటాలు తీసుకొని మిక్సీ వేసుకొని ఇలా ప్యూరీ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా మనం ఆయిల్లో మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 60 ml వాటర్ పోసుకొని, లేకపోతే 1/2 కప్పు వాటర్ పోసుకొని దీనిని బాగా ఉడికించుకుంటాము. ఇప్పుడు మూత పెట్టి మనం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచి కలర్లో టమాటో కూడా బాగా ఉడికిపోయింది. ఈ రెసిపీ మనం చపాతీ, రోటీలో, నాన్ ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 100 గ్రాములు పచ్చి బఠానీ తీసుకొని వేసుకోవాలి. ఈ పచ్చి బఠానీ ఫ్రెష్గా ఉంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కారం, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇందులో 1 కట్ట ఆకులు మాత్రమే తీసుకొని మెంతాకుని ఒలిచి శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కొంచెం కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి ఒకసారి. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని దీనిని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ఆకుకూర కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ చూసి వేసుకోండి కారాన్ని బట్టి. దీన్ని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటాం మూత పెట్టుకొని. ఇప్పుడు ఆకంతా బాగా ఉడికిపోయింది. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాము. ఇది వేయడం వల్ల మంచి టేస్టు, అలాగే థిక్నెస్ 2 వస్తాయి. మనకు కలర్ కూడా కొంచెం కర్రీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. చేత్తో అలా నలిపేసి వేసుకుంటే మెత్తగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం 1 నిమిషం ఉడికించుకొని ఇంకా కర్రీ అయిపోయింది. సర్వ్ చేసుకోవచ్చు వెంటనే. ఇది రోటీ, నాన్ ఇలాంటి వాటిలన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 కానీ 1/2 కానీ నిమ్మరసం పిండుకోవాలి. నేను ఇక్కడ చపాతీతో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు మెంతాకు ప్లేస్లో ఉల్లగడ్డను కానీ పన్నీర్ కానీ వేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.